ధనవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ నా వందనాలు. అలాగే విశ్వమణి బాబు గారికి నా శతకోటి పాదాభివందనాలు. నేను చిన్నగా అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని సార్, రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో. నేను దానివల్ల చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే నాకు జాబ్ వచ్చేది, సాలరీ వచ్చేది, కానీ నేను అనవసరంగా ఏంటంటే ఇంకా పై లెవెల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో దాంట్లో ఇన్వెస్ట్ చేశాను అమౌంట్ని. అది ఇప్పటివరకు నాకు ఇంకా రాలేదు. 370 అక్కడే ఆగిపోయి ఉన్నాయి. సార్ వీడియోస్ నేను రీసెంట్ 6 months నుంచి చూస్తూనే ఉన్నా. నాకు హోప్ ఏంటంటే సార్ వీడియో చూసిన నుంచి నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది అనే హోప్లో నేను ఉన్నాను. దాని నుంచి నేను ఏంటంటే ఇంట్లో ఉంటే నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఈ టెన్షన్ వద్దు అనేసి కరోనా టైంలో చిన్న ఎంపోరియం, మ్యాచింగ్ సెంటరు, స్టిచ్చింగ్ అన్నీ కంబైన్డ్గా స్టార్ట్ చేశాను. నాకు నేనుగా ఓన్ అమౌంట్తో, నా అమౌంట్, నా ఇంట్లో నుంచి నాకు చిల్లి గవ కూడా నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, ఇవ్వలేదు. నా ఓన్గా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను సంపాదించుకోగలుగుతున్నాను. నాకు ఎప్పుడైనా పెట్టుబడికి కావాలి అని అంటే నేను అనుకోగానే HDFC వాళ్ళు వచ్చి 2 lakhs ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మొన్న దసరాకి నేను ఎట్లా మరి తెచ్చుకోవాలి పెట్టుబడి నాకు ఎట్లా అనుకునే లోపు మా ఫ్రెండ్ 1 lakh తీసుకొచ్చి ఇచ్చేసింది. రోజు ఏదో ఒక రకంగా నా అకౌంట్లోకి అమౌంట్ వస్తూనే ఉన్నాయి, ఏదో రకంగా వస్తూనే ఉన్నాయి. అవి నేను ఈ క్లాస్కి లాస్ట్ మంతే మీకు కాల్ చేశాను సార్ వస్తా అనేసి, రాజమండ్రికి వద్దామనేసి అప్పటి నుంచి అనుకున్నాను. బట్ అప్పుడు నాకు లాంగ్ అనిపించింది. నెక్స్ట్ మంత్ మీరు అన్నారు కదా 29th ఉందమ్మా మీరు అక్కడ రండి హైదరాబాద్ అనేసరికి ఓకే వస్తాననేసి పట్టుదలతో ఉన్నాను. నా దగ్గర నా అకౌంట్లో నిన్న లేకుండే, అంటే మా ఫ్రెండ్ వచ్చేసి తను ఊరు వెళ్తానని చెప్పి 24,000 నా అకౌంట్లో వేసి వెళ్ళిపోయింది తను. మళ్ళీ మా సారు వాళ్ళకి ఇచ్చేది కదా అనేసి ఈయన 9,000 ఇచ్చేశారు వెళ్ళేసి అనేసి. ఆయనే బస్ టికెట్ బుక్ చేశారు, మళ్ళీ మా సారే బుక్ చేసేసి నువ్వు వెళ్ళి రా అనేసి ఆయనే పంపించేశారు. వచ్చేసాను సార్, నైట్ 12కి ఎక్కాను, మార్నింగ్ వచ్చేసాను. క్లాస్ సూపర్గా ఉంది సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ధనవంతులు అవుతారు, 100% సార్, 100% అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఆయుష్మంతులకి, కోటీశ్వర్లకి నా కృతజ్ఞతలు. నుండి వీడియోలు చూస్తుంటే నైట్ 12 గంటలకి గురుగారు వీడియో కనబడ్డది. మా ఆయన ఒక ఏప్రిల్ 4వ తారీఖు 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు, కొబ్బరి చెట్టు మించి. ఆయన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినాక హాస్పిటల్లో డ్యూటీకి వెళ్తున్నాడు. ఇంకా మంచిగానే 2 చెయ్యిలు ఇరిగినాయి, ఒక చెయ్యి 3 దిక్కులో ఇరిగింది. తల ఇందులో పర్రబట్టింది. మమ్మల్ని 2 నెలల వరకు గుర్తుపట్టలేదు. కోమల్లోకి వెళ్ళిపోయాడు. మాకు ఒక అశోక్ లీలాండ్ బండి ఉంది, డ్రైవర్ కూడా బంద్ చేస్తే ఇంకా మా ఆయన అప్పుడే డ్యూటీకి వెళ్తున్నాడు. 3 days 4 days ముందు నుండి వెళ్తున్నాడు. ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు నాతోని. ఫోన్ మాట్లాడుతూ ఉంటే నేను వీడియో ఎందుకో తర్వాత ఫోన్ చేస్తాను అంటే సరే అనేసి నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే గురువుగారు వీడియో కనబడంగానే నేను ఎందుకో చూస్తా ఉంటే నాకు ఒక 10 లక్షల వరకు అప్పు ఉంది. నాకు ఈ అప్పు ఎట్లా తీరాలి అనేసి చూసేసరికి గురువుగారిది వీడియో కనబడ్డది. అయినా మా ఆయన బండి నడిపిన డబ్బులే రాలేదు. నాకు ఇట్లా డబ్బులు వస్తాయి అనేసి నేను నమ్మలేదు. అసలుకి నమ్మక నేను మళ్ళీ తెల్లారంగా గురుగారికి ఫోన్ చేసిన. గురుగారు మా డబ్బులు ఇట్లా ఆఫీస్లో మా ఆయన బండి నడిపిండి 1,00,000 రూపాయల వరకు రావాలి అంటే, వస్తాయి తల్లి ఎందుకు రావు, నీ డబ్బులు నీకు వస్తాయి, ఖచ్చితంగా అనుకో, గట్టిగా అనుకో అన్నాడు. నేను గట్టిగా అనుకున్నాను. అట్లనే అప్రిమేషన్ చేస్తున్నాను. అద్దంలో మాట్లాడుకోవడం ఏంది, మనము నేను ఎక్కువ చదువుకోలేదు అసలు, మనం మాట్లాడుకోవడం ఏంది అనేసి కొన్ని రోజుల వరకు మాట్లాడలేదు. తర్వాత మాట్లాడుతూ ఉంటే మనకి ఏదో ఎనర్జీ వస్తుంది. ఇంకా జ్ఞానం చేసుకుంటున్నాను.
జ్ఞానం చేసుకుంటా అంటే గురుగారికి ఫోన్ చేసిన, గురుగారు నాకు మా బండి ఆఫీస్లో నుంచి తీసేసిళ్ళు, మా ఆయన కొంచెం తాగుతున్నాడు గురుగారు అని చెప్పేసిన. తల్లి నీకు అన్నీ సక్సెస్ అవుతాయి, నీ మైండ్ చక్కగా లేదు అన్నాడు. నేను 4 గంటలకు లేచి మెడిటేషన్ చేసి బిల్డింగ్ పైనకి పోయి గురుగారు నా మైండ్ ఏదో చక్కగా లేదు అన్నాడు. నేను విశ్వంతో కనెక్ట్ అయినట్టయితే నాకు విశ్వం ఇప్పుడే చూపించాలి బిల్డింగ్ పైన అనేసి కళ్ళు మూసుకొని పైనకి చూసి కళ్ళు మూసేసరికి గురుగారు నేను అసలు చూడలేదు. గురుగారు మెడలో హారం కనబడ్డది, నాకు హారం కనబడ్డది. నిజము, ఇది 100% నిజము. అది కనబడ్డాక తెల్లారి నేను ఆఫీస్కి పోయి మా ఆయన ఎన్నిసార్లు పోయినా అడిగినా ఇవ్వలేదు ఆ డబ్బులు. నేను పోయి అడగగానే బిల్లు ఇచ్చేసిండు, 1,00,000 రూపాయలు ఇచ్చేసిండు, అకౌంట్ కొట్టేసేసిండు. ఈయనంటే ఈయన అన్నాడు ఇస్తావు నువ్వు, గురుగారు అనుకున్నాడు ఏదైనా మీరు గట్టిగా మనసులో అనుకుంటే వస్తాయి అన్నాడు. అదే అనేసి నేను మనసులో గట్టిగా అనుకున్నాను, నాకు వస్తాయంటే వస్తాయి అన్నాను. 3 సార్లు అన్నాను. 3వ సారికి నాకు బిల్ చేసి నా అకౌంట్లో కొట్టేసేసిండు డబ్బులు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. క్లాస్ మాత్రం చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. నేను ఇప్పుడు ఆ డబ్బులతోనే వచ్చిన నేను క్లాస్కి. ధనవంతులకి నేను ఒక 10-15 రోజులు నా మనసు బాగాలేకుండే, అట్టిగానే యూట్యూబ్లు చూసుకుంటూ పోతా అంటే సారు యూట్యూబ్ కనపడ్డాక ఒక 2 రోజుల తర్వాత ఏంది ఊకే యూట్యూబ్ చూస్తున్నావు అని మా భార్య నాకు ఊకే అడిగింది. అరే గిట్లా చూసినా గిట్లా కనపడుతుందంటే సార్కు ఫోన్ చేస్తా అని నైట్ పండుకున్నా. పొద్దున్న లేచిన చేస్తామని 2 సార్లు తీసిన, మళ్ళీ కట్ చేసిన. ఏంది ఊకే ఫోన్ చూస్తున్నావు అంటే ఇట్లా అనుకున్నా అంటే ఒకసారి చెయ్యి ఎందుకైనా మంచిది మాట్లాడతాడు కదా అన్నవాళ్ళే నేను ఫోన్ చేసిన. మా భార్య నాకు చెప్పింది ఒకసారి చెయ్యి మాట్లాడదామంటే చేసి యూట్యూబ్ ఒక 1-2 గంటలు కంటిన్యూ అన్నీ చూసినాక అద్దం ముంగడికి పోయి పొద్దున్న లేచి అద్దం ముంగడికి పోతుంటే నాకు చెప్పుకుంటే నాకు కొద్దిగా చిగ్గు అనిపించింది. నాకు నవ్వుతుంది. మా భార్య ఉండి ఏంది అద్దం కూడా నవ్వుతున్నావు అని అంటే గిట్లా ఫోన్ చేసిన అని అన్న. అంటే ఎందుకు మరి భయం ఎందుకు పడుతున్నావు, ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి అవుతుంది కదా అని ఆమె నాకు ఎంకరేజ్ చేసింది. సరే ఎందుకని మంచిదని ఒక 3-4 రోజులు చేసిన తర్వాత మరి డబ్బులు కావాలి కదా ఎవరిని ఒకరిని అడగాలని ఒక ఆసాం పేరు నా మనసులో అనుకున్నా. ఒక 5 రోజులు కంటిన్యూ అనుకున్నా. ఆయన ఎందుకో పొద్దుగాల మా ఇంటికి వచ్చిండు. ఆయన ఏంది బాబు అని నేనంటే బిడ్డ పొలం కల్టివేటర్ కొట్టాలి దున్నడానికి రావాలన్నాడు. బాబు నీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు వస్తున్నావు అంటే ఇటు రాయంటే వచ్చింది. బాబు నాకు 1,00,000 రూపాయలు కావాలని అన్న. 1 గంట తర్వాత రారా అని చెప్పేసి వచ్చే డబ్బులు ఇచ్చేసి 1,00,000 రూపాయలు. మళ్ళీ తర్వాత ఈ మర్చెట్టు చూసిన, మర్చెట్టు కాడికి పోయినా కూర్చున్నా, ధ్యానం చేసుకున్నా, చెట్టు కాడ కూర్చొని ఇంటికి వచ్చినాక ఒక అతనికి ఫోన్ చేసిన, మాకు 2,00,000 రూపాయలు కావాలి అన్న అంటే లేవు బాబు నువ్వు కాళ్ళు మీద పెట్టి తలకాయ కింది పెట్టినా నా దగ్గర పైసలు లేవు అని డైరెక్ట్ చెప్పేసి నేను. అరే గిట్లా నడింది అని 2 రోజులు ఆయన పేరు తలుచుకున్నా. మళ్ళీ తలుచుకున్నా. మళ్ళీ పొద్దున 2 రోజులు చేసినాక 3వ రోజుకి 11 గంటలకు ఫోన్ చేసి అరే బిడ్డ 2,00,000 రూపాయలు వచ్చి తీసుకోపోతారా. మళ్ళా నిన్న ఒకటి ప్రజెంట్లీ ఒక ప్లాట్ తీసుకుందామని ముగ్గురం ప్లాన్ చేసినాం. చేస్తే ఇవాళ పొద్దున ఒక అతను అడిగిన బాబాయ్ 20 లక్షలు కావాలని అన్న. ఇక్కడికి వచ్చినాక 11:30 కాల్ చేసిండు. ఇంట్లో ఉన్నా ఆల్రెడీ నేను. కాల్ చేస్తే నేను రావట్లేదు, మెసేజ్ చేసిండు 1ంటికి 20 లక్షలు తీసుకుపోవచ్చాను. ఆల్రెడీ మెసేజ్ ఉంది నా దగ్గర. చాలా సంతోషం అనిపించింది. నేను ఫస్ట్ టైం మైక్లో మాట్లాడడం, అందుకే అంతే అనుకున్నావు బలంగా. ఆయన ఈడంటే తల కిందలు పెట్టినా కానీ లేదన్నాడు కానీ అదే ఎలాగని ఇస్తాడు అన్నావు, ఇచ్చినాడు. అదే అనుకున్నా, మనసులో ఆయనే అనుకున్నా నేను. అంతే అనుకోవాల్సిందండి మంతాడు. క్లాస్ బాగుంది సార్.
మీరు చదువు రాదు చేయలాటురు అంటే నేను లావాటినా, కానీ వాస్తవానికి చదువు రాదు. నేను 3 తరగతి చదువుకున్నా. వెరీ గుడ్, నాకు 3 హార్వెస్టర్ ఉన్నాయి, 2 బ్లేడ్ బండ్లు ఉన్నాయి, ఇవన్నీ నడిపిస్తాను. వెరీ గుడ్, మాది కరీంనగర్, వెరీ గుడ్. నా పేరు శంకర్. ఓకే, కానీ వినాలనే అనుకున్నాను ఇంక అంతే. ఇక రాయాలంటే ఒకటి తప్పు పోతుంది, ఒకటి తప్పు మళ్ళీ ఇంటికి పోయినాక బాధపడిందని వినాలనుకున్నా డైరెక్ట్ కూర్చున్నా అప్పటికి. అయిపోయింది పని పోతా. ఇది మాత్రం బాగుంది సార్, బాగా ఉంది. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, విశ్వమణి బాబు గారికి, గురువు గారికి నా శతకోటి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే నేను ఇక్కడికి రావడం కారణం, నేను సార్ని ఆల్రెడీ నేను ధ్యానంలో చూసేసాను, అబ్బో, ధ్యానంలోనే చూసేసాను. మా ఆవిడ రోజు ఫోన్ చెయ్యి అంటుంటే నేను ఫోన్ చేసేది అండి సార్కి, రోజు నేను చూస్తున్నాను సార్ని. అంతే. కానీ క్లాస్కి ఒక్కసారి ఇన్ని వెళ్దామని చెప్పని వచ్చాను. నేను 70% క్లాస్ పూర్తి అయిపోయింది నాకు. వెరీ గుడ్. 777 టెక్నిక్ రాశానండి నేను. ఓన్లీ 10,000 కావాలని రాస్తే నాకు 60,000 వచ్చింది ఫస్ట్లో. సూపర్. ఒక్క వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నాకు బంగారం బ్యాంకులో ఉంది తెచ్చుకోవాలని చెప్పి 60,000 రాశాను. 1,10,000 వేరే వాళ్ళు తెచ్చి ఇంట్లో ఇచ్చిపోయారండి నాకు. నేను ఏది ఊహించుకున్నా సరే 5 రోజులు 4 రోజులు నాకు ఖచ్చితంగా జరిగిపోతుంది. అంతే, మన సబ్జెక్ట్. అందుకోసమనే సార్ గారికి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు సార్ చూసిన కాడి నుంచి నాకు అసలు సంతోషం పట్టలేకపోతే, కానీ ఇక్కడికి రావాలంటే కొంచెం వెనకాడుతున్నాను. ఈ మైక్ దగ్గరికి రావాలంటే, లేదు ముందే సార్ దగ్గరికి రావాలని ఫస్ట్ రాగానే వెళ్ళాలనుకున్నాను సార్ దగ్గరికి. కానీ ఎందుకంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఎప్పటికి వెళ్ళాను. మాది పల్లెటూరు అండి, మాది నెల్లూరు నుంచి 50 కిలోమీటర్లు వస్తుంది, కావలి నుంచి 35 కిలోమీటర్లు. వెరీ గుడ్. 27వ తేదీ నేను ఫోన్ చేద్దాం సార్, కానీ మా ఆవిడ చాలా రోజుల నుంచి ఫోన్ చెయ్యి అంటుంది. సరే చేద్దాం అనుకుంటున్నాను. 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేశాను. సార్ గట్టిగా మాట్లాడాడు. సరే అయితే క్లాసులో ఉన్నట్టున్నాడు కదా అని చెప్పిన తర్వాత గమ్ముగా ఆగిపోయి మళ్ళీ ఆలోచన చేసి, ఖచ్చితంగా సార్ చేస్తాడు మళ్ళీ నాకు, నేను బయటికి వెళ్ళలేదు, ఖచ్చితంగా చేస్తాడు అనుకుని అట్నే కూర్చున్నాను 2 నిమిషాలు. ఫోన్ వచ్చింది. కరెక్ట్గా 7 నిమిషాలకల్లా నాకు ఫోన్ చేసేసాడు సార్. అంతే. ఆహా, ఎక్కడో లేదు, ఉండేదంతా మా సార్ దగ్గరే ఉంది, మా గురువు గారి దగ్గరే ఉంది విశ్వమంతా. సార్ నేను ఒక్కసారి కానీ కలిసి వస్తే నా తలరాత ఇంకా మారిపోద్ది అని చెప్పి అనుకొని అనుకున్నావు, అయిపోతుంది. అప్పటికప్పుడే అసలు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదండి నేను. వాస్తవంగా అయితే అసలు వెళ్ళని ఎప్పుడన్నా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా పిల్లలు తీసుకెళ్ళేవాడిని, మా బామ్మద్దుని ఒకరిని. కానీ ఇవాళ అంత ధైర్యంతో ఖచ్చితంగా బండి వేసుకొచ్చి కావాలో పెట్టి ఇక్కడికి అసలు ఎలా వచ్చినా నాకే తెలియలేదు. వెరీ గుడ్. హోటల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 3 ఫ్రెండ్స్ కలిసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా హ్యాపీ, సూపర్గా జరిగిపోయిందండి. క్లాస్ సూపర్, నెంబర్ 1, 99% నేను కూడా సక్సెస్ అయ్యాను సార్ దగ్గరికి. చాలా కృతజ్ఞతలు సార్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా తోటి కోటీశ్వరులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి నా యొక్క ధన్యవాదాలు. గురువు గారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. అసలు నేను యూట్యూబ్ ఇప్పుడు ఫోన్ వాడబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా యూట్యూబ్ చూస్తూనే ఉంటాను. కానీ నాకు ఇంతవరకు ఈ డబ్బు గురించి, విశ్వమణి బాబు గారి గురించి నాకేం రాలేదు. స్క్రోలింగ్. మా భార్య రీసెంట్గా 3 ఇయర్స్ నుంచి ఆమె స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుంది. ఆమె చూసి ఒక 1 మంత్ కింద చూసి మీకు ఎన్ని అప్పులు ఉన్నా కానీ కొన్ని అప్రమేషన్ల వల్ల మీకు 21 రోజుల్లో సాల్వ్ చేయబడును, ఇట్లా మిర్రర్ ముందు మీకు అప్రమేషన్ చేసుకుంటే మీరు బాధల్లో నుండి నెగిటివ్ నుండి పాజిటివ్కి వస్తారు అనే హెడ్లైన్స్ చూసుకుంటూ ఆమె టచ్ చేసి చూసి నాకు చెప్పింది, ఇట్లా ఏదో అద్దం ముందు ఇట్లా మిర్రర్ ముందు చేస్తే ఇది బాగుందంట, ఒకసారి చూడు అని నాకు చూపించింది. యూట్యూబ్లలో సొంత ఛానళ్ళ కోసం ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళ డబ్బుల గురించి ఎన్నో చేస్తారు. ఇక అవన్నీ మనం పట్టించుకుని టైం వేస్ట్ చేసుకుని ఎందుకులే అని అన్నాక సర్లేని తానే ఆలోచన చేసుకొని ఉన్నది. ఇని నాకు జనరల్గా ఫేస్ టు ఫేస్ ఇట్లా చెప్పింది, ఇట్లా ఇంప్రూవ్మెంట్ ఇట్లా జరిగితే ఇట్లా చేసుకుంటే బాగుంటుందట, ఇట్లా అనేసి ఆలోచన చెప్పింది. ఆన్లైన్ అనేసి నేను తీసుకొని నేను టచ్ చేసి చూసిన. నాకెందుకు అసలు నాకు ఇట్లాంటి విషయాలు నాకు అప్పుడప్పుడు ఊహగా ఇట్లా అనుకున్నది ఒక 10 రోజుల తర్వాత అది రియల్ అవుతుండేది. ఆ వీడియో చూసినాక నాకెందుకు అది నాకు అటాక్ అయిపోయింది.
అరే నిజంగా ఏంటి అసలు కరెక్టే, నాకు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటివి అనిపిస్తుంది. ఇది అట్లానే అనిపించేసేది, ఆశ్చర్యపోయి అసలు ఓకే అయితే ఫోన్ చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఇంత తొందరలో మనం చేయడం ఎందుకు, మన కొన్ని వరకు మనం ఇది ఇట్లా వీడియోలు కొన్ని చూసి ప్రాసెస్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందో చూసినాక అని అనుకున్నా. ఫస్ట్ టైం నేనేం చేసిన నేను అంతకుముందు 6 గంటల వరకు దాకా లేవకపోయేది. 6 తర్వాతనే లేచేది. మా పిల్లలనే లేచేది, ముందుగా నేను లేవకపోయేది. నేను అగ్రికల్చరే చేస్తాను కానీ నేను లేట్గా లేస్తాను ఎప్పుడైనా. అలాంటిది ఇక నాకు ఆ రోజు నుంచి పొద్దున్నే లేవడం స్టార్ట్ చేసిన. 4 గంటలకు లేచేది. 4 గంటల నుండి లేచి నాకు అంటే కొంచెం మెడిటేషన్, నేను అంతకుముందు ఆంజనేయుల భక్తుని, నేను ప్రతి సాటర్డే నేను టెంపుల్కి వెళ్తాను, మెడిటేషన్ చేసుకుంటాను. నాకు ఆ మెడిటేషన్ కొంచెం అవగాహన ఉంది. మెడిటేషన్లో అట్లా మార్నింగ్ టైంలో చేసుకున్న తర్వాత నాకు 5:55 నాకు ఎంచుకొని ఒక 50,000 ఏం పెట్టుకొని చేసుకుంటే నాకు ఒక 5వ రోజు అయిపోతున్న ముందు రోజే మా బావాళ్ళు ల్యాండ్ అమ్మారు, వాళ్ళ డబ్బులు వచ్చినాయి. అయితే ఆయన ఏం చేసిండంటే డబ్బులు నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి, మీ దగ్గర పెట్టుకోని 12 లక్షలు తీసుకొచ్చి నాకు ఇచ్చిపోయాడు. అసలు ఈ అప్రిమేషన్ నేను చేయడం ఏంది, ఆయన ల్యాండ్ అమ్ముకుంటే పైసలు నాకు చేయడం ఎందుకు, అసలు ఏంది విచిత్రం. నేను అదే షాక్లో అసలు అదైపోయినా. నేను అసలు అప్పటి వరకు గురుగారు ఫోన్ చేయొద్దు, సరే ఎలా ఉంటుందో చూద్దాం, అసలు వాస్తవం అంతే నాకు జనరల్గా టచ్ అయినాయి కాబట్టి అట్లా నేనే పరీక్షించుకున్నా. ఆ డబ్బులు వచ్చేసరికి ఇక నేనే షాక్ అయిపోయినా. నేను 100%గా నమ్ముతా, విశ్వాన్ని కరెక్ట్గా కనెక్ట్ అయితే మన అదృష్టవంతులం, ధన్యవంతులం. భయపడాల్సిన అవసరం లేదు. మనమే దేవుళ్ళం, ఎవ్వరికి వారమే దేవుళ్ళం, అంతే. మనమే దేవుళ్ళం, ఇది సత్యం. క్లాస్కి వచ్చి వింటే ఒక క్రమశిక్షణ, ఒక క్రమ పద్ధతిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క పని ఒక్కొక్క సిస్టమేటిక్ ఎలా చేయాలనేది దాని సిస్టమ్ బాగా తెలిసిపోయింది. క్లాస్ బాగుంది, నాకు సూపర్గా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 1000 రేట్లుగా ఎక్కువగా ఉంది క్లాసు. థ్యాంక్ యూ సార్. అందరు కోటీశ్వర్లకి, ధనవంతులకి, విశ్వమోహన్ బాబు గారికి పాదాభివందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను మాది ల్యాండ్ అమ్ముదామని చూసాం. మేము ఒక 25 లక్షల వరకు అప్పు ఉండే మాకు. అయితే మేము ఎంతమందిని అడిగినా కానీ ఎలక్షన్ల మూమెంట్ ఇప్పుడు ల్యాండ్ అమ్ముడు పోదు అని చెప్పారు. అయితే కొద్ది రోజుల తర్వాత నేను విశ్వమోహన్ బాబు సార్ గారి చూశాను వీడియోలు. చూసిన తర్వాత మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి చీమలకు మందు ఇట్లా చక్కెర వేసి ఏదైనా ఒకటి మీకు కోరుకోరని చెప్పిండు. అయితే అది 9 రోజులు రోజు చేసిన. ఒక రోజు చేస్తుంటే రోడ్డు మీద ఉంటుంది మర్రిచెట్టు. అయితే ఒక ఆయన వచ్చి, ఏమో ఎత్తునవేందా, మంత్రాలు చేస్తున్నావు, అవి ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే లేదండి, నేను ఇక సైలెంట్ మాట్లాడొద్దని చెప్పాను విశ్వమోహన్ బాబు. ఆయన ఎన్నాను అనుకోని అని చెప్పి నేను చేసింది 9 రోజులు చేశాను. 9 రోజుల తర్వాత 10వ రోజు మాది ల్యాండ్ అమ్ముడు పోయింది. అందరూ అన్నారు ఎలక్షన్ల మూమెంట్ ముందు డబ్బులు ఇయ్యరు, ఇది ఇయ్యరు అన్నారు. కానీ మాకు అప్పులు ఉండే, కొన్ని అప్పులని తీర్చేసుకున్నాం, మా ల్యాండ్ అమ్ముడు పోయింది. ఇది ఒకటే సాక్ష్యం చెప్పడానికి విశ్వమోహన్ బాబు గారిని కలవాలని పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మా అబ్బాయి ఎగ్జామ్ రాసిండు, ఒక్క మార్కులలో వెళ్ళిపోతున్నాను. అన్ని పరీక్షల్లో ఏది రాసినా సరే కష్టపడుతున్నాం అని నేను కళ్ళు గీస్తుంటా. తాడి చెట్టు మీద కూడా నా ఫోన్ తీసి అక్కడ పెట్టి బాబుగారి గురుగారి ఎన్ని వీడియోలు చూస్తున్నానో అన్నీ పెట్టుకొని చూస్తూనే ఉంటా. సరే ఏదో ఆన్ చేసేసరికి వచ్చింది. సరే ఎమ్మెల్యేనో ఎంపో ఎవరో అనుకున్నా కానీ అప్పటికి ఇంకా ఆన్ చేయలే. ఇట్లా అంటా ఉంటే వస్తున్నాయి, ఇట్లా దండలు ఇట్లా సన్మానం చేస్తుంటే ఎవరో అనుకున్నా. ఏదో ఒకసారి ఇట్లా ఆన్ చేసేసరికి ఇదంతా టాకింగ్ వస్తుంది. చాలా మనం బాధలు ఉన్నాం. సరే గురుగారిని మనం ఒకసారి టచ్ చేయాలి, నేను పోవాలి, ఆయన పాదాలు నేను అద్దుకున్నాను కావాలి, నేను కష్టాలకి వెళ్ళాలి, నేను ఈ విషయమని గురుగారిని చూడాలి, కళ్ళతో చూడాలి. నేను ఈ ఫోన్లలో కాదు, ఎటువంటి నేను అందుకుంటా. నేనేం చేసినా, నాకు అంతకుముందు చిన్న ఫోన్ ఉండే, పెద్ద ఫోన్ ఇచ్చారు మా బాబుని అడిగిన, బాబు ఇట్లా మనం చాలా కష్టం ఉన్నాం, మనం గురుగారిని నేను పదం రాదు, నాకు చదువు రాదు ఏం రాదు, హైదరాబాద్ పోదాన్ని, హైదరాబాద్లో మీటింగ్ ఉందట, సార్ ఫోన్ చేసిన ఇక్కడ ఉన్నారు రాండి అన్నారు. సరే అడిగిన, బాబు మనం చాలా కష్టాలు ఉన్నాం, మనం 2 లక్షల రూపాయలు నువ్వే పడగొట్టేసిన హైదరాబాద్ పోయి, షేర్ మార్కెట్ అంటే మేము ఒక నమ్మి పెట్టిన 2 లక్షలు పోయినాయి. రేపు జనవరి వస్తే 8 సంవత్సరాలు అబ్బాయి చేసిండు అక్కడనే, అబ్బో 1 లక్ష రూపాయలు పోయినాయి. బాబు నువ్వు అన్నీ ఏదో మేము మా పిల్లాన్ని తిట్టేది, అరే బాబు లేరురా మీరు పని చేయపోరా అంటే, ఏం బాబు ఫోన్లో ఏముంటారా ఊకే చేసుడు, ఫోన్ మాట్లాడి పక్క పెట్టాలి, ఊకేం చూస్తారా అని నేను కోపాటోని. బాబు నువ్వు ఈ ఫోన్లో చూసా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఉన్న పైసలు ఖరాబు చేసినావు,
అన్నీ యూట్యూబ్లో అన్నీ మస్తుగా వస్తుంటాయి, నువ్వు నమ్మకు బాపు అన్నాను. ఫీజు గింత అని కూడా ఏం చెప్పలేదు, ఇక చెప్పొద్దు పిల్లలకు, పోదాం బాపా అంటే మేము రామ్ బాపా అన్నారు. పిల్లలు ఏముంది 4 గంటలకు లేచిన, ప్రయాణం అయ్యి రోడ్ మీదకి వచ్చి బస్సు ఎక్కి వచ్చిన. ఇక్కడ గురువుగారికి అందుకోవాలని, చాలా కష్టంలో ఉన్న గురుగారి ఆశీస్సులు అందుకోవాలని నేను మనసారా కోరుతున్నాను. ఈ క్లాసు బాగుంది. నాకు చదువు రాకున్నా నేను చదువుకున్నట్టు మన కన్న తల్లి కన్న వాళ్ళకు గురుగారికి పాదనాలు వందనాలు, భూతల్లికి కన్న తల్లి. సరే నేను కొన్ని ఇంకా మర్చిపోతాను, నేను అన్ని చాలా అనుకున్నా కొన్ని, సరే ఇంకా మైండ్లో అన్నీ నాకు తిరిగిపోతున్నాయి. ఇక్కడున్న క్లాసు బాగుంది. మనం కన్న తల్లి 9 నెలలు మోసి భూతల్లి 100 ఏళ్ళు మనం మోస్తుంటుంది. ఇక్కడ ఉన్న క్లాస్ బాగుంది. బడికి పంపించిన మన కన్నతండ్రి బడికి పంపించినప్పుడు ఏదో 1-2 గంటల సేపు గురుగారు పాఠం చెప్తాడు, వదిలిపెడతాడు. ఇక్కడ ఉన్న మన గురువు అట్లా పంపిస్తాడు. మనం మనసారా మన మైండ్లో ఫిక్స్ చేసి బిడ్డను బతుకుపోని బల్ల మీద గుద్ది మనకు చేసి పంపిస్తుండు. గురుగారికి చాలా ఇక్కడికి వచ్చిన ధనవంతులకు, కోటీశ్వరులకు కృతజ్ఞతలు. గురువారికి పాదాలు. గురువుగారి వీడియోలు నేను 1 సంవత్సరం నుంచి చూస్తున్నాను. అంటే ఇవి సపోజ్ ఏదో క్యాజువల్గా చూసినప్పుడు ఇవి జరుగుతాయా పోతాయా అన్నట్లు ఆలోచించాను. అనుకోకుండా ఇట్లనే బ్యాంక్కి వెళ్ళాను. నా అమౌంట్ ఇట్లా సార్ చెప్పినట్లు నాకు కూడా అమౌంట్ ₹1,00,000 రాలేదు సార్. రైతు బంధు రుణమాఫీ సార్. అమౌంట్ రాలేదు. రుణమాఫీ రాకపోతే ఇట్లనే మా ఊళ్ళో ఎవరికి రాలేదు. ఇట్లనే అనుకున్నాను, ₹1,00,000 అకౌంట్లో వచ్చాయి. సూపర్. నాకు వచ్చాయి. నేను అనుకున్నాను సార్, అంటే వీడియోలు మీకు కంటిన్యూ చూస్తున్నాను, ఈ వీడియోలు అన్నీ కంటిన్యూ చూస్తే అవే అనుకుంటున్నాను, అదే మనసులో అనుకుంటున్నాను. నాకు ₹1,00,000 సార్ అన్నట్టు నా ₹1,00,000 కూడా నాకు వచ్చాయి. మళ్ళీ ఇంకో విషయం సార్, నేను అమౌంట్ డ్రా చేయడానికి వెళ్తే ఖచ్చితంగా ఒక 10 సార్లు అనుకున్నాను సార్, 786 నెంబర్ నాకు రావాలి, 786 నెంబర్ నాకు రావాలని. కౌంటర్ మీద నిలబడితే 786 నెంబర్ నా 30,000లో 786 నెంబర్ వచ్చింది. క్లాస్ సూపర్ సార్. ఈ ఫస్ట్ టైం వచ్చేస్తాను నేను. థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి నా కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గురుగారికి నా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. నేను ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి. నా లైఫ్లో జరిగిన ట్రాజడీస్. నాకు చిన్నప్పుడే పేరెంట్స్ లేరు, 2 చనిపోయారు, 4 years ఏజ్. అప్పటి నుంచి నేను నీట్గానే మా పెద్దనాన్న మా నాన్నమ్మ చూశారు, బాగా చదివించారు, అంతా చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత నాకు 2 years గ్యాప్, జాబ్ లేదు ఏం లేదు, అలా తిరుగుతా ఉన్నా. ఊరు వాళ్ళందరూ ఏదైతే అది మాట్లాడుకుంటారు, అది పల్లెటూరు విషయాలు. తర్వాత ఒక డివీస్ కంపెనీలో నాకు 16,000 స్టార్టింగ్ అండి, దాంట్లో జాయిన్ అయ్యాను. ఇలా ఉంటే మన లైఫ్లో మనం ఎదగలేమని చెప్పేసి అక్కడ కరోనా టైంలో నేనేం చేశానంటే, కరోనా నుంచి బయటకు వచ్చేసి ఇంకా జాబ్ ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. ఆ టైంలో గట్టిగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కొట్టాను 7 లక్షల ప్యాకేజీ సాఫ్ట్వేర్. ఆ తర్వాత 12 lakhsకి ఎదిగాను. ఆ తర్వాత రీసెంట్గా డిసెంబర్లో మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రగుల్ ఫేస్ అయిందండి. ఇది అందరికీ తెలియాలి. ఏం లేదు, ఒక ఆన్లైన్ అనేది యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ అంటే అవి కాదు, మాకు వాట్సాప్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఉంటాయి, ఓకేనా. వాటి మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫోటోని లైక్ చేయండి. ఆ లైక్ చేసి షేర్ చేస్తే మీ అకౌంట్కి అమౌంట్ ఇంత వస్తాయి, 300 అలా వస్తాయి అంటున్నారు. వాటి వల్ల చాలామంది అమౌంట్ పోగొట్టుకున్నారండి. చాలామంది అమౌంట్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. అందులో నేను ఒక బాధితుడిని. నేను చాలా అక్కడ స్ట్రగుల్ అయ్యా. అక్కడ దెబ్బతో నేను ఇంకా పైకి రావాలి. అది రీసెంట్గానే ఒక 3 months బ్యాక్ జరిగింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఊరకనే డబ్బులు వస్తాయి అంటే మనం పెట్టుబడి పెట్టేవి ఆలోచించగాలి, పెట్టుబడి ఎక్కడా పెట్టకండి, ఓకేనా. దానివల్ల 90 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నా, 50 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నా,
30 లక్షలు సైబర్ కంప్లైంట్ ఇచ్చా, ఇంతవరకు దానికి ఇష్యూ లేదు. తర్వాత ఇంకేం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ఆ యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే విశ్వమణి బాబు గురువు గారికి వీడియో చూసా. సరే ఏంది ఇలా చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, ఇది నిజమా కాదా అని చూశాను. ఒకరోజు వెళ్దాం అనుకున్నాను, అప్పుడు ఫోన్ చేశాను, అప్పుడు హైదరాబాద్లో పెడతానంటే ఆ టైంకి నేను రాలేకపోయాను. తర్వాత వీడియోస్ చూస్తూ ఉన్నాను. ఏదో ఒక రోజు ఈయన మీట్ అవ్వాలని నేను మొన్న వారం ఫోన్ చేశాను, రాండమ్మా అన్నారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది. ఏ స్ట్రగుల్స్నైనా నువ్వు ఫేస్ చేయగలుగుతావు అనే ధైర్యం ఈ క్లాస్ ద్వారా నాకు అనేది అర్థమైంది. దానికి విశ్వమణి గురుబాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాగుంది, అందరూ నేర్చుకోవాలి, బాగా వినండి. ధన్యవాదాలకు ధన్యవాదములు. విశ్వమణి బాబు గారికి ప్రత్యేక పాదాభివందనాలు. నేను పూర్తిగా వ్యవసాయం చేస్తా, మాది యాదాద్రి భువనగిరి జిల్లా. సార్ గారి వీడియో జస్ట్ 1 మంత్ బ్యాక్ చూసిన, అంత 4 days అయింది. నాకు అంత టైం ఉండదని నేను ఫుల్ టైం హార్డ్ వర్క్ చేస్తుంటా. సార్ గారికి ఫోన్ చేసిన, సార్ ఇట్లా వద్దాం అనుకుంటున్నా, వెళ్దాం అనుకుంటున్నా అంటే వచ్చామా మనం రోజు 29th అక్టోబర్లో ఇక్కడ క్లాస్ ఉంది రమ్మా అని చెప్పేసిండు. ఇక్కడికి వచ్చిన సార్, క్లాస్ మాత్రం బాగుంది. అసలు నేను ఇంతవరకు ఏం చేయలేదు సార్. ఇంకా అంటే కావాలనే బాధలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటాను, కానీ ఒక 50 లక్షల దాకా అప్పులలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా చేసి సార్ నాకు ధైర్యం ఎక్కువనే ఉంటుంది. సారు వీడియో చూస్తారు, ధైర్యం ఇంకెక్కువ వచ్చింది. మా మిస్సెస్ ఎక్కడికైనా పోదంటే వద్దనేది, ఇవాళ సార్ దగ్గర వేసంటే పోయిరాపోటు పంపించింది పొద్దున. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది సార్. చాలా థ్యాంక్ యూ. ఇక్కడికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ బాబు గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ అదృష్టవంతులకి ధనవంతులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే గురువు గారికి పాదాభివందనాలు. నా పేరు రమణాకర్, మాది వరంగల్. నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. తర్వాత నేను చదువు ఆపినట్టు. నాకు ప్రైవేట్ జాబ్స్ అంటే నచ్చాయి. గవర్నమెంట్ జాబ్ కూడా చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నేను బిజినెస్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. కాకపోతే డబ్బులు కావాలి బిజినెస్ పెట్టడానికి, కానీ పని చేసిన కొంచెం డబ్బులు బాగానే సంపాదించుకున్నా, ఒక 5 లక్షల దాకా సంపాదించుకున్నా. కాకపోతే హార్డ్ వర్క్ చేసిన, బాగా హార్డ్ వర్క్ చేసి 5 లక్షలు సంపాదించుకున్నా. ఇన్వెస్ట్మెంట్ చేసిన, మొత్తం జీరో అయినా, అయిపోయింది, జీరో అయిపోయింది. అంటే హోటల్ బిజినెస్ నడిపిన, లాస్ అయిపోయినా. మళ్ళీ ఏంటంటే కొంత అప్పు ఉండే, అప్పు తెరిపిన. మళ్ళీ ఇప్పుడు నేను హోటల్ మళ్ళీ రన్ చేసిన, 2 లక్షల రూపాయలు మళ్ళీ అప్పు అయినా. కాకపోతే నాకు నమ్మకం ఉన్నది. ఏంటంటే మరి నేను ఇట్లా అవడానికి కారణం ఏంటో తెలియదు, కానీ నేను అందరికి నచ్చను. అదేంటో నాకు తెలియదు, అస్సలకే నచ్చను. నేను ఎవ్వరికి నచ్చను. ఎందుకంటే నాకు జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, ఇల్లు లేదు, నాకు ఏం లేదు. ఒంటరిగానే అమ్మ నాన్న ఉన్నారు, కాకపోతే నేను ఒక్కనే. ఎన్ని రోజులున్నా నాతో నేనే ఉంటా, నాతో ఎవరు ఉండరు. ఇట్లున్న సమయంలో సరే మా అమ్మ నాన్న నేను దగ్గర తీసుకోవాలని మా అమ్మ నాన్న దగ్గర తీసుకొని మళ్ళీ హోటల్ బిజినెస్ రన్ చేసిన. డౌన్ అయింది, కాకపోతే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన. తర్వాత ఏమైందంటే ఇక ఇప్పుడు నాకు చెప్పింది కదా గురువుగారు, ఆఖరికి అటు కూడా కట్ చేశారు. ఇక నాకు ఆ టెన్షన్ ఈ టెన్షన్ అంతా నా మీద పడిపోయింది. చాలా బాధపడ్డా. ఒక 1 month దాకా చాలా ఏడ్చిన, చాలా బాధపడ్డా. చాలా అంటే చాలా బాధపడ్డా. నాకు తెలియకుండానే నేను రాలేదు, గురుగారే నన్ను పరిచయం అయ్యాడు. నాకు వీడియోలు వచ్చినాయి, నాకు తెలియదు, నాకు ఎట్లా వచ్చింది తెలియదు, నేను ఎట్లా కనెక్ట్ అని కూడా తెలియదు. వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నా, మొత్తమే డౌన్ అయిపోయింది. మళ్ళీ బిజినెస్ అయిపోయింది. రూమ్ రెంట్ కూడా కట్టలేదు ఇప్పుడు కూడా. తర్వాత ఏమైందంటే గురుగారికి ఫోన్ చేసిన ఫస్ట్ టైం. గురుగారు ఫోన్ చేసి గురుగారు 2 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అటు ఫోన్ చేసిన, ఇటు ఉన్నది అటు ఉన్నది. ఇటు వింటే ఇటు కొంచెం డబ్బులు వస్తాయి, కొంచెం చేస్తాం, కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. ఇదంతా 1 నెల కావాలి, 2-3 నెలల్లో కావాలి. ఇదంతా టార్గెట్. ఎట్లా గురుగారు పరిచయం అయ్యారు. సరే అటు ఫోన్ చేస్తే ఆడ కట్ అయిపోయింది. సరేలే ఉండని. మరి గురుగారు ఫోన్ చేస్తే మరి లిఫ్ట్ చేస్తాడు చేయడా అని మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మళ్ళీ చెత్తలేదు. మళ్ళీ 3 సార్లు మళ్ళీ ఏంటి ఫోన్ చేస్తున్నావు ఏంటి, క్లాస్లో ఉన్నాడు. సార్ కోపాడాడు. సార్కి ఇలాంటి పరిస్థితి నేను నేర్చుకుంటూ మాట్లాడినా. అది నాకు బాగా గుర్తు. సార్ నీకు ఇట్లా క్లాస్కి రావాలనుకుంటానా అంటే క్లాస్కి అనలేదు. సార్ నా పరిస్థితి బాగాలంటే ఏంటి నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు క్లాస్కి వచ్చి హైదరాబాద్లో ఉంది, మీది ఎక్కడంటే వరంగల్ అంటే
వరంగల్ అంటే మీకు హైదరాబాద్కి వచ్చే 29th నడుతున్నా. సరే అన్న వచ్చినాం. కాకపోతే నా మీద నాకు నమ్మకం, నేనైతే క్లాస్కి రాకుండా నేను ఎలా అయితే పాటించానో ఇక్కడ 70% సార్ అదే చెప్పిండు, నేను అలానే పాటించాను. కాకపోతే రిజల్ట్ కనబడుతుంది, నాకైతే నమ్మకం ఉంది కనబడుతుంది, రిజల్ట్ అయితే నాకు కనబడుతుంది. కాకపోతే నాకు ఎవరి మీద ఇంతవరకు ఆధారపడలేదు, ఎవరికి నేను చేయి చాపే పరిస్థితి రాలేదు. కానీ ఫస్ట్ టైం నేను ఒక వ్యక్తిని అడిగిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ ఒక్కొక్క వ్యక్తికి ఇక్కడ రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సరే నమ్మకంతో వచ్చిన. వీడికి వచ్చినాక ఏంటంటే నాకు అన్నం తినేదాకా నాకు ఒక లోపల కొంచెం బాధ ఉండే. నేను వచ్చి సార్ దగ్గరికి వచ్చి ఆడ కూర్చున్నా, సార్తో ఇలా మాట్లాడినా. సార్ నాకు చాలా ధైర్యం ఇచ్చిండు, నమ్మకం ఇచ్చిండు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి. నేనేంటంటే డబ్బు సంపాదించి చూపెట్టాలంటే ఇల్లు కట్టి చూపించాలి, ఇవన్నీ చేయాలంటే నాకు టైం సరే చాలా తక్కువ ఉన్నది. మా అంటే 3 months 4 months. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఎట్లున్నదంటే వేసుకోవడానికి కూడా 2 జతలు బట్టలేని పరిస్థితి అలా ఉన్నది. కానీ కోరిక నాకు పెద్దది, నా కోరికది చాలా పెద్దది. నేను దేనికి నేను భయపడేవాడిని కాదు, సాధించడానికి వెళ్తుంటా. కాకపోతే అది ఎటువంటి పరిస్థితి అనేది నన్ను అయితే రోజు కిందికి అయితే పోతాంట. కాకపోతే నాకు నమ్మకం ఉంది, లేదు ఒకరోజు వస్తుంది వచ్చిందని. కాకపోతే ఒకటి ఏంటంటే మిరాకిల్ ఏంటంటే నేనైతే ఇంటికాడ విజిలేషన్ చేసుకున్నా. సార్తో నాతో ఇలా మాట్లాడితే బాగుండు అనుకున్నా. సార్ అయితే నాతో అయితే ఇలానే మాట్లాడిండు. చాలా నమ్మకంతో మాట్లాడదాం. 100% కాదు, 1000% కాదు, కోట్ల శాతంగా చెప్తాను. సార్ నాకు ఒక అఫర్మేషన్ చెప్తాడు, అఫర్మేషన్ ప్రకారంగా నాకు జరుగుతుందని కోరుకుంటున్నా. నుంచి నేను మళ్ళీ పుట్టాను. అంత బాగుంది అనిపించింది నాకు. ఇన్ని రోజులు వేరు, ఈ రోజు నుంచి వేరు నా లైఫ్. వెరీ గుడ్, సూపర్.